అగ్నిప్రళయం మింగేస్తోంది. ఫ్రాన్స్ స్పెయిన్ సరిహద్దుల్లో అటవీ ప్రాంతంలో కారు చిచ్చు రాజుకుంది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ వైపు ఈ అగ్ని జ్వాలలు దూసుకొస్తున్నాయి. స్పెయిన్లో ఎమర్జెన్సీ ప్రకటించారు అధికారులు. గంటకి భీకరంగా కారు చిచ్చు విస్తరిస్తోంది. పొగతో సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా కమ్ముకున్నాయి. 3 లక్షల మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత హెల్త్ అలర్ట్ ని జారీ చేశారు. ఇక హెలికాప్టర్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ఫ్రాన్స్ సైన్యం ప్రయత్నం చేస్తోంది. మంటలు అదుపులోకి రావడం కష్టమే అంటున్నారు అధికారులు. ఇక ట్రాక్టర్ డ్రైవర్ అంటించినటువంటి మంటే కారు చిచ్చుగా మారిందని స్పానిష్ పోలీసులు చెప్తున్నారు. యూరోపియన్ యూనియన్ సాయం కోసం కోరారు మెక్రాన్. సో ప్రెజెంట్ మీరు చూస్తున్నారు హెలికాప్టర్ నుంచి రికార్డ్ అయిన దృశ్యాలు ఇవన్నీ కూడా. సో ఇప్పటికే యూరోపియన్ నేషన్స్ అన్నీ కూడా ఎల్నినో ప్రభావంతో హీట్ వేవ్స్తో అల్లాడిపోతూ ఉన్నాయి. ఇదే సమయంలో ఇంతటి భయంకరమైనటువంటి వేడి కొనసాగుతున్న సమయంలో ఉదాహరణకు మీకు అర్థం కావడానికి వేసవి కాలంలో ఒక చిన్న మంట ఏ రకంగా మండుతుందో ఇప్పుడు ఎగ్జాక్ట్గా స్పెయిన్లో జరుగుతోంది అదే. స్పెయిన్ అండ్ ఫ్రాన్స్ సరిహద్దులో జరుగుతుంది అదే. అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి అని అంటే అక్కడ ఒక చిన్న అగ్గి జ్వాల, ఒక చిన్న నిప్పు రవ్వ ఇంతటి ఒక భారీ ప్రమాదానికి కారణమైంది. అక్కడ పోలీసులు ఏం చెప్తున్నారు, స్పానిష్ పోలీసులు అని అంటే ఎవరో ఒక డ్రైవర్ అంట, ట్రాక్టర్ డ్రైవర్ అక్కడ చిన్న నిప్పు రాజేశాడు. ఆ నిప్పు కాస్త ఇప్పుడు కారు చిచ్చుగా మారి కొన్ని ప్రాంతాలకు, కొన్ని వేల ఎకరాలు, కొన్ని కిలోమీటర్ల మేర పూర్తిగా దగ్ధమవుతోంది. సో సుమారుగా 30 కిలోమీటర్ల మేర ఇప్పుడు నగరాన్ని మొత్తాన్ని కూడా మంటలు చుట్టుముట్టాయి. సో మంటలు బోర్దో నగర శివార్ల వరకు కూడా ఇప్పుడు చేరుకున్నాయి. సో ఇప్పటివరకు 167,000 మందికి పైగా గిరోండ్ ప్రాంతం నుంచి కూడా వాళ్ళందరినీ ఖాళీ చేయించారు. దాదాపుగా 1,400 మంది అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి అది త్రూ డైరెక్ట్గా ప్లేన్ల ద్వారా కానివ్వండి, లేకపోతే ఫైర్ ఇంజిన్ల ద్వారా కానివ్వండి, రకరకాల మాధ్యమాల ద్వారా మంటల్ని ఆర్పేందుకు సుమారుగా 1,500 మంది అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. పొగ, ఇక స్మోక్ విషయానికి వస్తే అనేక ప్రాంతాలకి కొన్ని కిలోమీటర్ల మేర, కొన్ని వందల కిలోమీటర్ల మేర ఈ పొగ వ్యాపించడంతో కనీసం శ్వాస తీసుకోలేకపోతున్నారు అక్కడి జనం. సో దేశ చరిత్రలో ఇటువంటి అటవీ కారు చిచ్చుల్లో కారణంగా జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీని ఇప్పుడు స్పెయిన్లో ప్రకటించారు. నేషనల్ ఎమర్జెన్సీ కొనసాగుతుంది స్పెయిన్లో. సో ఈ 70,000 మందికి పైగా, ఇందాక నేను చెప్పింది 170,000 మంది ఫ్రాన్స్లోనే వాళ్ళందరూ కూడా ఎవాక్యువేట్ చేయించారు అక్కడి నుంచి. ఇక స్పెయిన్ విషయానికి వస్తే 80,000 మందికి పైగా వారందరినీ వేరే ఒక ప్రాంతానికి తరలించారు. అంటే సుమారుగా 2 లక్షల మందిని వేరే ఒక ప్రాంతానికి తరలించారంటే నాకు ఎటువంటి సిచ్యువేషన్ ఉందో అర్థమవుతుంది. గోయింగ్ ఆన్, వాలెన్సియా ప్రాంతంలో ఆల్రెడీ ఈ సంఘటన కారణంగా 10 మంది చనిపోయారంట. శ్వాస ఆడక, ఈ అగ్ని జ్వాలలు లేకుంటే హీట్ వేవ్స్ తట్టుకోలేక చనిపోయిన వాళ్ళ సంఖ్య. ఇక ఇప్పటికే 130,000 హెక్టార్లకు పైగా అటవీ ప్రాంతం పూర్తిగా దగ్ధమైపోయింది. 1 కాదు 2 కాదు, 130,000 హెక్టార్లు అటవీ ప్రాంతం పూర్తిగా దగ్ధమైపోయింది ఈ కారు చిచ్చు కారణంగా. ఫ్రాన్స్, స్పెయిన్ మొత్తం కలిపి 2,50,000 మందికి పైచిలు కంటే సుమారుగా 3 లక్షలు వేసుకోండి. 3 లక్షల మంది ప్రజలు తమ ఇళ్ళని ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. సుమారుగా 130,000 స్పెయిన్లో, 98,000 హెక్టార్లు అటు ఫ్రాన్స్లో, 2 లక్షల హెక్టార్ల అటవీ భూమి మొత్తం కూడా కాలిపోయింది. యూరోప్లో ఇతర దేశాలకు కూడా అగ్నిమాపక విమానాల సిబ్బందికి సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రికార్డు స్థాయిలో హీట్ వేవ్స్, అక్కడ హీట్ ఎంతో తెలుసా ఇప్పుడు మంట, అప్పటికే నార్మల్గానే హీట్ వేవ్స్ కొనసాగుతుంది. దానికి తోడు ఈ కారు చిచ్చు కూడా తోడవడంతో అక్కడ నమోదవుతున్నటువంటి వాతావరణం 60 డిగ్రీలట. 60 డిగ్రీస్, ఇట్స్ నాట్ చిన్న విషయం ఏం కాదు. ఒకసారి ఆ కారు చిచ్చుకు సంబంధించి ఆర్పుతున్న దృశ్యాలు కానీ ఆ కారు చిచ్చు మండుతున్న దృశ్యాలను చూద్దాం.
రైట్, ఇక్కడ మన మాదిరిగా అడవులు అనగానే ఏదో కంటిన్యూస్గా ఉంటూ ఉంటాయి. కొన్ని 10 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు అనేది కేవలం ఒక మన దగ్గర డెల్టా రీజన్గా ఉంటుంది కాబట్టి కొంత ఎత్తు వంపులు ఉంటుంటాయి. కానీ అక్కడైతే డైరెక్ట్గా కొండలు, లోయలు, మీకు ఫారెన్ కంట్రీస్ ఎలా ఉంటుందో తెలుసు కదా. సో ఇక్కడ ఏం జరిగిందనంటే ఎగ్జాక్ట్గా జూలై 23న ఏదో ఒక చిన్న ప్రాంతంలో, అదేంటిది గిరోండ్ అనేటువంటి ఆ ల్యాండ్ స్లైడింగ్ ఏరియాస్లో, ఆ అటవీ ప్రాంతం మధ్యలో ఎవరో ఒక చిన్న వ్యక్తి, అది నాట్ ఇట్ అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు, బట్ అక్కడ అనుమానం ఏంటంటే స్పానిష్ పోలీసులకు కానీ ఫ్రాన్స్ పోలీసులకు కానీ, సో అక్కడ సహాయక చర్యలు చేపడుతున్న వాళ్ళకి కానీ, ఒక ట్రాక్టర్ డ్రైవర్ చిన్నగా, అప్పటికే హీట్ వేవ్స్ ఉన్నాయి, మొత్తం గడ్డంతా ఎండుకుపోయింది, చెట్లన్నీ ఎండిపోతూ ఉన్నాయి, భయంకరమైన హీట్ వేవ్స్ కారణంగా మొత్తం కూడా ఒక్కసారి చిన్నగా అగ్గినవ్వ రాజుకుంటే ఇక బ్లాస్ట్ అవడానికి సిద్ధంగా ఉంది. అటువంటి సమయంలో ఒక ట్రాక్టర్ డ్రైవర్ చిన్నగా ఏదో అగ్గిరవ్వ అక్కడ వదిలేశాడంట. మరిది త్రూ ఏదైనా నిజంగానే నిప్పంటించాడా ఇంకేం తెలియదు, కానీ ఒక చిన్న అగ్గినవ్వ అక్కడ మొదలైందట. అక్కడి నుంచి మొదలైపోయి సుమారుగా 2-3 నెలలుగా అసలు వర్షాలు లేవు, అక్కడ మొత్తం ఎండిపోయింది. ఆకులు, చెట్లు, పొదలు, మొత్తం గడ్డి అంతా కూడా ముట్టుకుంటే విరిగిపోయేంతలా ఎండిపోయింది. అటువంటి సిచ్యువేషన్ నుంచి ఒక్కసారిగా అక్కడ ఇంతటి స్థాయిలో ఒక అగ్గిరవ పడిందని అంటే అర్థం చేసుకోండి, ఇప్పుడు 3 లక్షల హెక్టార్ల యొక్క అటవీ ప్రాంతం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఏకంగా అక్కడ కొండలు ప్రాంతాలు ఏవైతే ఉంటే అక్కడ చెట్లన్నీ మాడిపోతూ ఉంటే, చెట్లన్నీ మాడిపోయి చల్లారుతూ ఉంటాయి. ఇంకా చల్లారడం కాదు, చెట్లన్నీ పూర్తిగా మండిపోయి బూడిదైపోయి పడిపోతూ ఉంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనంటే ఏదో గుండు కొట్టినట్టుగా ఉండిపోయింది ఆ కొండ ప్రాంతాల్లో. సో విజువల్స్ మీరు చూడండి, హెలికాప్టర్ సహాయంతో మనం సినిమాల్లో లేకపోతే కొన్ని గేమ్స్ లాంటి వాటిలోనే మనం ఆర్టిఫిషియల్గా వీటిని చూస్తూ ఉంటాం, కానీ నిజంగా జరుగుతున్నది. హెలికాప్టర్ సహాయంతో సముద్రాల్లోకి వెళ్ళి ఆ నీటిని పట్టుకొని వచ్చి అక్కడ ఆ మంటలు మండుతున్నటువంటి ఆ ప్రదేశంలో ఆ నీళ్ళని అలా కుమ్మరించి వెళ్తున్నాయి. ఆ విజువల్స్ చూడండి, హెలికాప్టర్ల కింద ఒక భారీ బకెట్ మాదిరిగా ఏర్పాటు చేశారు. ఇట్స్ బిగ్గెస్ట్. చూడండి, ఆ స్థాయిలో కొన్ని 10ల సంఖ్యలో హెలికాప్టర్లు ఆ మంటలు ఆర్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. దాదాపుగా ఇళ్లలోకి వచ్చేసిన మంటలన్నీ కూడా నివాసాల్లోకి మంటలు వచ్చేసాయి. కొన్ని నివాసాలు ఆల్రెడీ కాలి బూడిదైపోతూ ఉన్నాయి. ఆ అటవీ ప్రాంతం 3 లక్షల హెక్టార్లో విస్తరించిన అటవీ ప్రాంతం 2 దేశాల మధ్య, ఫ్రాన్స్ అండ్ స్పెయిన్, ఈ 2 ప్రాంతాల సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి ఈ కారు చిచ్చు భయంకరంగా మారిపోతోంది. సో అత్యంత పొడిబారినటువంటి అడవులు, టిండర్ బాక్స్ కండిషన్స్, చెట్లు, ఆకులు, పొదలు పూర్తిగా ఎండిపోయి ఒక్క చిమ్మ చీకటి మంటలు వేగంగా వ్యాపించడం మొదలుపెట్టింది. సో గాల్లో వలె నిప్పురవ్వలు కిలోమీటర్ దూరం వెళ్ళి కొత్త ప్రాంతాల్లో కూడా మంటలు రిపాయట. అంటే ఒక దగ్గర అగ్గి రాజుకుందన్నప్పుడు ఈ మంటలు గాల్లోకి లెగుస్తూ ఉంటాయి. అందుకే చెప్తూ ఉంటారు, వేసవి కాలంలో మంటలు పెడితే ఆ చిన్న నిప్పురవ్వ కూడా ఇంకో దానికి చాలా పెద్ద ప్రమాదం.